ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం భారతదేశ చరిత్రలో భారతదేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసినటువంటి శుభదినం ఈరోజు. భారతీయ జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీగా అధికారికంగా బీజేపీ పార్టీని ప్రకటించినటువంటి ఈరోజు సేవా సంకల్పం సమర్పణ అనే భావంతో నిరంతరం దేశ అభివృద్ధి కోసం శ్రమిస్తూ దేశం ప్రథమం కుటుంబం తర్వాత అనే సిద్ధాంతంతో దేశ రాజకీయ చరిత్రలో దాదాపు 4.5 దశాబ్దాలుగా దేశ ప్రగతి కోసం శ్రమిస్తూ దేశ అభివృద్ధి కోసం అహర్నిశాలు కృషి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సేవ, త్యాగం, ఆశయం అనే సిద్ధాంతాల పునాది పైన పటిష్టమైన పునాది వేసుకొని వికసిత భారత్, ఆత్మనిర్భర భారత్, వికసిత భారత్, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ సస్యశ్యామలమైన సుభిక్షమైన సంక్షేమ పథకాలు తీసుకుని బుల్లెట్ వేగంతో యావత్ భారతదేశ ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజల చేత జయజయలు చెప్పించుకుంటున్నటువంటి విశ్వగురువుగా అవతరించినటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ సారథ్యంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ప్రజలకి అట్టడుగున ఉన్నటువంటి స్థాయిలో ఉన్న ప్రజలకి కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలకు అలాగే జాతీయ, రాష్ట్రీయ, జిల్లా, పట్టణ, మండల, గ్రామ స్థాయి నాయకులకు మరీ ముఖ్యంగా పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పార్టీ కోసం అహర్నిశాలు శ్రమిస్తూ పార్టీ బాధ్యతల్ని బరువుగా కాకుండా తమ ఇంటి పరువుగా భావించి భుజస్కంధాలపై మోస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకు బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు, శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేశం అంటే ప్రజలు, పరిపాలన అంటే ప్రజల కోసమే చేయాలి, నిస్వార్థవంతమైన పరిపాలన చేయాలనే ఆ మహానుభావుడు వాజ్పేయి గారు అన్ని కులాలకి సమన్యాయం చేస్తూ పార్టీ ఆవిర్భావంగా వ్యవస్థాపక సభ్యులుగా ఆ రోజు పార్టీ వ్యవస్థాపక చేసినప్పుడు సికిందర్ భక్త్ అనే తన సహచరుణ్ణి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఒక బాధ్యతను ఇచ్చి మైనార్టీ వర్గాలకి సముచిత స్థానం ఇచ్చి తగిన గౌరవం ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సికిందర్ భక్త్ గారికి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఆయనకి కేంద్ర పట్టణ శాఖ, కేంద్ర మున్సిపల్ శాఖ, అలాగే గవర్నర్గా కూడా ఆయనకి బాధ్యతల్లో నియమించడం నిజంగా మైనార్టీ వర్గాలు తగినటువంటి గొప్ప విషయంగా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. చాలామందికి తెలియదు ఈ విషయం. సికిందర్ భట్ గారు గవర్నర్గా పనిచేస్తూ ఆయన కాలధర్మం కూడా చేయడం జరిగింది. అంటే ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయనకి గవర్నర్గా బాధ్యతను ఇచ్చినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మైనార్టీలకి వ్యతిరేకం కాదు అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా మేము చెప్పుకోదగ్గ విషయం ఇది. అందుకు ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీని ఆదరించి ఇంకా రాబో ఎలక్షన్లలో అన్ని రాష్ట్రాలలో భారతదేశంలో మళ్ళీ మరొకమారు బీజేపీ పార్టీని అధికారం ఇచ్చి దేశ సార్వభౌమత్వానికి, దేశ గౌరవానికి, దేశ సాంప్రదాయ సంస్కృతికి మీరందరూ
తోడ్పాటు ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆశాభావం వ్యక్తం చేస్తూ మీకు అందరికీ మరొక్క మారు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సాదిక్ బాషా అయిన నేను రాష్ట్ర మైనార్టీ మోర్చా తరపు నుంచి అందరికీ శుభాభివందనాలు, శుభాకాంక్షలు, అభినందనలు. జై భారత్ మాతాకి జై. జై హింద్.